ఏదో వేశారని చూశాను ఎక్కడో 10,000 దీనికైతే 10,000 దీనికైతే 1,00,000 ఏంటి ఆ గోల ఏంటి? ఇసుక మీద ప్రభుత్వమే ఆదేశాలు ఇచ్చింది కదా వెంకటకృష్ణ గారు. అవును, ఉచిత ఇసుక అని. ఏదైతే ఉచిత ఇసుకే నేను కాదనలే, ఇంకా పూర్తి స్థాయిలో పాలసీ రాలా. ఏదైతే రీచ్ల్లో ఇప్పుడు ఇసుక తీసుకోవాలంటే సాధ్యం కాదు, ఎందుకంటే రాబోయేది వర్షాకాలం కాబట్టి. ఆల్రెడీ సెంట్రల్లో ఏదైతే ఎన్జిటి కోర్టులో కేసు కూడా నడుస్తూ ఉంది. ఈ పరిస్థితుల్లో టైర్ బళ్లల్లో ఇసుక దొరుకుంటే ఏ ఇబ్బంది లేదు. అలా కాకుండా లారీల్లో ట్రాక్టర్లో ఇసుక దొరుకుంటే ఇంత పెనాల్టీ అని ప్రభుత్వం అధికారికంగా వేసింది. ఆ యొక్క ఇసుకాసర్ల మీద ఉక్కుపాదం ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మోపుతూ ఉంది. అది ఓకే, తెలుగుదేశం ఉక్కుపాదం మోపడం వరకు ఓకే. ఈ పెనాల్టీలు ఏందంట, మీరు పెనాల్టీలు వేయడం ఏంటి? అదే అంటే నేనంటారా ప్రభుత్వం అంటారా? ప్రభుత్వం వేయడం వేరు సార్, మీరు వేస్తున్నారని తెలిసింది నాకు. 1,00,000 రూపాయలు 10,000 నుంచి 1,00,000 రూపాయల వరకు అయితే, లారీ అయితే 10,00,000 ఏదో, సమ్ ట్రాక్టర్ అయితే 10,000 ఏదో పెట్టారు. రెండు విషయాలు వెంకటకృష్ణ గారు. నెల్లూరు రూరల్లో మైనింగ్ లేదు నెంబర్ 1. నెల్లూరు రూరల్లో ఇసుక ఉంది నెంబర్ 2. ఆ ఇసుకలో ఎక్కడ కూడా ఏ రీచ్ నుంచి కూడా ఎక్కడ కూడా ట్రాక్టర్లు కానీ లారీలు కానీ పోవటం లేదు. వెరీ క్లియర్ కట్. మీరు ఏబిఎన్ కెమెరామెన్ పంపించి విచారించుకోవచ్చు. కాబట్టి ఎవరో చెప్పాను కదా మీకు ఇందాక, నా ప్రత్యర్థులు లేకుండా నా మీద విషప్రచారాలు చేసేవాళ్ళు మీకు సమాచారం చేర్చినట్టున్నారు. సరే, ఇంకొక పాయింట్ ఏంటంటే, మీరు కొంతమంది కార్యకర్తలు లేకపోతే రెండవ శ్రేణి నాయకులు, అంటే ద్వితీయ శ్రేణి నాయకులు, వీళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు, వైసీపీ నుంచి మీతో పాటు వచ్చిన వాళ్ళైనా కావచ్చు, మిమ్మల్ని నమ్ముకొని, లేకపోతే మీరు వచ్చేసరికి తెలుగుదేశం పార్టీలో ఎస్టాబ్లిష్ అయి ఉన్న నాయకులు కూడా కావచ్చు, వీళ్ళకి కొంతమందికి ముఖం చాటేస్తున్నారు. ఏది ఈ కేసుల విషయంలోనూ దాడుల విషయంలోనూ స్పందించడానికి వస్తుంది, వాళ్ళకి సమాధానం చెప్పలేక, ఇటు నాయకుడి ఆదేశాలు పాటించలేక కొంత మొహం చాటేస్తున్నారనే చర్చ కూడా ఉంది. ఉదయం 7 గంటలకి నా ఎమ్మెల్యే కార్యాలయం నేను వస్తా, మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటా. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మళ్ళీ సాయంకాలం 4 గంటలకు వస్తా. రాత్రి 8, 9, 10 దాకా కూడా ఉంటా. నేను మొహం చాటే పరిస్థితి ఏంది? ఏదైనా కార్యక్రమాలు ఉండి రూరల్ నియోజకవర్గంలో తిరిగేటప్పుడు తప్ప మిగతా సమయాలంతా కూడా నేను ఏదైతే నా కార్యాలయంలో నేను ఉంటా, నా తమ్ముడు కోటమిరెడ్డి గిరి ఉంటాడు, అదేవిధంగా మా ప్రత్యేకమైనటువంటి ఇక్కడ వ్యవస్థ స్టాఫ్ ఉంది, వాళ్ళు ఉంటారు. మొహం ఎంత పెద్ద సమస్యనైనా ఎదుర్కోవటం నాకు ఇష్టం.